నెక్స్ట్ కల్తీ ఫుడ్ కేసుల్లో ఫైన్లతో సరిపెడుతున్నారట. ఒక్కరిపైన కూడా క్రిమినల్ కేసులు లేవట. లైసెన్సుల రద్దు అన్నదే లేదట. ఇప్పుడు మీరు చూడండి, ఈ రాష్ట్రంలో కల్తీ ఫుడ్ కానీ, ఈ మన సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించి కానీ, ఈ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన కేసులు కానీ, వీటన్నింటి మీద పోలీసులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని కేసులు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ మోసాలు కానీ, ఎందుకంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. చాలామంది కోర్టులకు వెళ్ళి ఫలానా సెక్షన్స్ యాడ్ చేయండి అని కోర్టులు చెప్పినా కూడా చేస్తలేరు. మన దగ్గరికి గిడ జైహింద్ గౌడ్ అని, రాజిరెడ్డి అని, ఈ కీసర దగ్గర 170 మంది, దాదాపు దాంట్లో సగానికి పైగా రిటైర్డ్ టీచర్లు ఉన్నారు. రాంపల్లి గ్రామంలో వాళ్ళని మోసం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏదో నార్మల్ కేసులు పెట్టి పంపించేస్తున్నారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తలేరు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పిటిషన్ తీసుకొని అన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు. సింగిల్ ఎఫ్ఐఆర్, ఒక్కొక్కరి పేరు ఇచ్చే కంప్లైంట్ మీద ఒక్కొక్క ఎఫ్ఐఆర్. ఇంతవరకు వాళ్ళ మీద కేసు నమోదు అవుతలేదు. ఇట్లా ఎన్నో. మనం రీసెంట్గా ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్లో 23 కోట్లు తీసుకున్న బాధితుడు మన దగ్గరికి, ఎవరైతే బాధితుడు కోల్పోయిన బాధితుడు వస్తే డీటెయిల్డ్గా ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన దాని మీద మనం వీడియో చేస్తే చివరికి మన పేరు యాడ్ చేసిండు వాడు. ఎవడైతే వాడు సచిన్ దిలీప్ దయా అని వాడు ఉన్నాడో వాడిని అరెస్ట్ చేసినామని వెబ్సైట్లో చెప్పుకున్నాడు. కానీ వాడు ఇంతవరకు అరెస్ట్ కాలి. పోలీస్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన వాడిని అరెస్ట్ చేసినామని. కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయలే. ఈ కల్తీ ఫుడ్ కేసులు కూడా సేమ్ అంతేనట. హోటల్కి పోతున్నారు, రైడ్ చేస్తున్నారు, వాడు ఏమి ఇస్తున్నాడో ఏమో తూతూ మంత్రంగా ఏదో కేసు పెడుతున్నారు, వదిలేస్తున్నారు. మళ్ళీ వాడు 10 రోజులకు మళ్ళీ షాప్ ఓపెన్, హోటల్ ఓపెన్, మళ్ళీ గదేద్దందా. ఒక్క క్రిమినల్ కేసు లేదట. ఒక్క క్రిమినల్ కేసు. ఫుడ్ కల్తీ చేస్తున్నాడు అంటే వాడి మీద పెట్టాల్సిన కేసు ఏంది? ఇమ్మీడియట్గా పీడీ యాక్ట్ పెట్టాలి. అసలు చట్టమే అట్లాంటిది రావాలి. నువ్వు ఫుడ్ కల్తీ చేస్తున్నావా, పీడీ యాక్ట్. 2024-25లో రాష్ట్ర వ్యాప్తంగా రద్దయింది కేవలం ఒక్కటే లైసెన్స్ అట. కోర్టులకు ల్యాబ్ రిపోర్ట్లు, పక్కా సాక్ష్యాలు సమర్పిస్తలేరట. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో 100 కేసులు, జైలు శిక్షలు అవుతుంటే మన దగ్గర మాత్రం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల అవినీతితోనే కేసులు బుక్ కావట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయట. శుక్రవారం హైదరాబాద్ అంబర్పేటలో పోలీసులు 2500 కిలోల కల్తీ పెరుగును సీజ్ చేసిరట. కాస్టిక్ సోడా, ప్రమాదకర రసాయనాలతో దీన్ని తయారు చేసిరట. ఎక్కడ పోతున్నాం మనము? ఈ మ్యారేజ్లకు కానీ, ఫంక్షన్లకు కానీ బల్క్ పోయాడు ఒక 5 కిలోల పెరుగు తీసుకురా పోరంటే డబ్బు ఎత్తుకొని వస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రతిదీ చెక్ చేసుకొని రావాలి. ఇట్లాంటిదే మనం తినేది ఒక రకంగా చెప్పాలంటే. వీడు ఇప్పుడు ఎన్ని ఫంక్షన్లకి, ఎంతమందికి, ఎన్ని దుకాణాలకు ఆర్డర్ ఇచ్చి ఉంటాడు చెప్పండి ఒకసారి. కాస్టిక్ సోడాతోని, రసాయనాలతో తయారు చేస్తున్నాడు పెరుగు. ఎక్కడ దారుణం ఇది? మరి కేసులు ఎందుకు అవుతలేవు అంటే మింగుతున్నారు పైసలు. మరి దీని మీద రివ్యూ ఏది? గవర్నమెంట్ ఏం చేస్తున్నది? అసలు ఇట్లాంటి సిస్టమ్ ఏమైనా ఉందా? ఇగో ఫలానా ఆఫీసర్లు దీని మీద ఫోకస్ చేయాలి అని. ఆహార కల్తీ కేసుల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కల్తీ చేస్తూ పట్టుబడ్డ వారిని జైలుకు పంపి లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉన్నా నామమాత్రంగా పెనాల్టీలేసి చేతులు దులుపుకుంటున్నారు. శాంపిల్ టెస్టుల్లోనూ ఏడాదికేడాది వెనకబడుతూ వస్తున్నారు. ఇటీవల పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ తీరును రాతపూర్వకంగా తెలియజేసింది. కేంద్ర లెక్కల ప్రకారం గత 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 1000 ఆహార కల్తీ కేసులు నమోదైన ఒక్క క్రిమినల్ శిక్ష కూడా పడలే. ఇక గత ఏడాది ఒకే ఒక్క లైసెన్స్ రద్దు చేయడం విడ్డూరం. అయితే ఇదే సమయంలో మన రాష్ట్రంతో పోలిస్తే ఇతర రాష్ట్రాలు ఫుడ్ సేఫ్టీ విషయంలో దూకుడుగా ఉన్నట్టు సెంట్రల్ లెక్కలు చెప్తున్నాయట. మరి మనకేం పుట్టింది మా ఆరోగ్యం? అగో శిక్షలు వేయడంలో, లైసెన్సులు రద్దు చేయడంలో తెలంగాణతో పోలిస్తే పక్కనే ఉన్న కర్ణాటక, కేరళ, ఏపీ రాష్ట్రాలు చాలా ముందున్నాయట. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రంగా తనిఖీ చేస్తున్నారు. నాసిరకం ఆహార పదార్థాలను గుర్తిస్తున్నారు. కానీ యాక్షన్ తీసుకునే దగ్గరే అసలు మతలబు జరుగుతున్నది. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత 3 సంవత్సరాల్లో ఒక్క కల్తీ వ్యాపారికి కూడా జైలు శిక్ష పడలే. 2022-23లో రాష్ట్ర వ్యాప్తంగా 4809 శాంపిల్స్ టెస్ట్ చేసి అందులో 315 కేసుల్లో కేవలం ఫైన్లేసి వదిలేశారు. క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడ్డవి 0. 2023-24లో 6156 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 425 కేసుల్లో పెనాల్టీ పడ్డది. ఇక్కడ కూడా జైలు శిక్ష పడలే. ఇక 2024-25లో 3347 శాంపిల్స్ టెస్ట్ చేసి
125 కేసుల్లో ఫైన్లు వేశారు. శిక్షలు మాత్రం 0. ఇది కింది స్థాయి అధికారుల లాలూచి వ్యవహారానికి అద్దం పడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చూడండి, రాను ఈ స్విగ్గీలు, జొమాటోలు, ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కల్తీ షాప్స్ పెరిగినాయి బాగా. కల్తీ ఫుడ్ పెరిగింది. ఇప్పుడు మీకు ఏం కావాలా? 2024-25కి వచ్చేసరికి శాంపిల్స్ టెస్ట్ అనేది పెరగాల. 23-24లో 6,000 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 24-25లో 3,000 శాంపిల్స్కి పడిపోయింది, సగానికి సగం. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? వేల మీద లెక్క పెట్టచ్చు. ఇక పలానా ఏరియాలో పలానా వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఆఫీసర్లు లేరు, వాళ్ళకి విపరీతమైన పని భారం అయింది. ఉన్న వాళ్ళు ఎక్కడో దగ్గర లాలూచి పడుతున్నారు. దాని మీద రివ్యూ ఏది? ఇక పక్క రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో 2024-25లో ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 492 మందిని జైలుకు పంపించారట. తెలంగాణలో 0. ఉత్తరప్రదేశ్లో 215 మందిని, కేరళలో 206 మందిని, గుజరాత్లో 91 మంది పైన ఉక్కుపాదం మోపారు. లైసెన్స్ల రద్దులో కేరళ ఆదర్శంగా నిలుస్తున్నది. కల్తీ చేస్తే షాపులు బంద్. నిరుడు 40 లైసెన్సులు. అంతకు ముందు ఏడాది ఏకంగా 137 లైసెన్సులు క్యాన్సిల్ చేసింది. ఇక పక్కనే ఉన్న కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో కూడా పదుల సంఖ్యలో లైసెన్సుల రద్దు జరుగుతున్నది. మన దగ్గర మాత్రం 2024-25లో రాష్ట్రం మొత్తంలో రద్దయింది కేవలం ఒకే ఒక్క షాప్ లైసెన్స్ అట. ఎంత ఘోరం అండి ఇది! ఎంత దారుణం అసలు ఇది! అంటే ప్రజారోగ్యాన్ని మొత్తం గాలికి వదిలేసారు. అంతే. 2,500 కిలోల పెరుగు సీజ్ చేసిరట. అంటే వాడు ఎంత కాలం నుంచి దందా చేస్తున్నాడు? ఏం చేస్తున్నట? 15 కిలోల కాస్టిక్ సోడా, 20 లీటర్ల ఎసిటిక్ ఎన్హైడ్రేట్, సిహెచ్ఆర్ హన్సేన్ అండ్ థర్మోఫిలిక్ కలర్స్ను స్వాధీనం చేసుకున్నారట. ఈ తయారీ అంతా ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఈగలు, దోమల మధ్య అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో జరుగుతున్నదట. నరేష్, రాఘవేంద్ర అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారట. ఇది కూడా గంతే సంగతి. ఇట్లాంటివి ఎన్ని కేసులు నమోదైనాయి? విషయం ఏంటంటే అరకొర సిబ్బంది ఉన్నది ఒక్కటే ఒక ల్యాబ్ అట. ఏం ఘోరం చూడండిగా మన పరిస్థితి. అసలు ఈ పరిస్థితికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు తీవ్రమైన సిబ్బంది కొరత, ల్యాబ్ల కొరతనే ప్రధాన కారణం. దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం అంతటికి నాచారంలో మాత్రమే ఒకే ఒక్క ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉన్నది. అందులో మంజూరైన 102 పోస్టుల్లో పనిచేస్తున్నది కేవలం 30 మందే ఉన్నారట. ఇక క్షేత్రస్థాయిలో కనీసం 200 నుంచి 300 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను ఉండాల్సిన చోట పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నారు. 35 మంది డెసిగ్నేటెడ్ ఆఫీసర్లకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 9 మంది ఉన్నారట. సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉంది చూడండి. వీరు ఒక్కొక్కరు 3 నుంచి 4 జిల్లాలు పర్యవేక్షించాలి. తక్షణమే ఈ ఖాళీలు భర్తీ చేసి కొత్త ల్యాబులు కట్టి జైలు శిక్షలు పడేలాగా కఠిన చట్టాలు అమలు చేస్తేనే ఈ కల్తీ మాఫియాకు చెక్ పెట్టొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఆన్లైన్ ఆర్డర్స్ పెరిగిపోవడంతో ఇంకా కల్తీ ఎక్కువైపోయింది. ఇంకా సిబ్బంది పెంచాలా, అవసరమైతే ఏరియాకొకరిని, జిల్లాకు కొంతమందిని, మండలానికి ఇట్లా ఈ రకంగా పెంచాలా. అసలు వానికి భయమే లేకపోయా. ఎవడు రాడు, ఎవడు వచ్చినా మేనేజ్ చేయొచ్చు, కథం. ఇగో పాత బస్తీలో కెమికల్ కలిపి బూజు పట్టిన డ్రై ఫ్రూట్లు అమ్ముతున్నారట. ఏంది ఇది? ఏం తినాలిగా, ఏం కొనుక్కోవాలి చెప్పండి? మీకు ప్రతీదీ కల్తీయే ఉంటుంది. మీరు మిరియాల దగ్గర నుంచి కల్తీయే ఉంటుంది, జీలకర్ర ఏదైనా తీసుకుని ప్రతీదీ మనం చూసుకోనకపోతే కల్తీనే. సో ముఖ్యంగా ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది డైరీ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. మనం బయట ఇష్టం వచ్చినట్టుగా దుకాణాలకు పోయి అక్కడెక్కడ కొనుక్కునే పెరుగు కానీ, పాలు కానీ, ఇంకా ఈ నెయ్యి కానీ, ఇవన్నీ చాలా డేంజర్. అసలు ఇప్పుడు మన పిల్లలకు పెడుతుంటాం. గ్రామాల్లో అంటే దొరుకుతుంది కానీ మంచిది. హైదరాబాద్లో, సిటీలో చాలా కష్టం.